రైట్. రాహుల్ గారు వస్తారు, విజయ్ గారు వాయిస్ తీసుకొస్తారు. విజయ్ గారు, సో ఏంటి అలచలు రేపు అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్కి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్చకు పెడతామని చెప్తున్నారు. అంటే చర్చకు పెట్టిన తర్వాత ఏమవుతుంది అనుకోవాలి? ఏం కాదండి, ఇది ఓన్లీ ఎలక్షన్ లో ప్రజల్లో ఉపయోగించండి. ఈ విచారణలది ఏమీ కాదు. కాళేశ్వరం కమిషన్ కి సంబంధించింది కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, అవి ఏవి ఎవరి మీద యాక్షన్ తీసుకోవడము, ఇంక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తప్ప మొత్తం రిపోర్ట్ రావాలి. వాళ్ళు మళ్ళీ ఏదైనా విచారణ చేసి అప్పుడు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంతవరకు ప్రభాకర్ రావు విదేశాల నుంచి రాగానే అన్ని బయటపడతాయి అన్నారు. ప్రభాకర్ రావు వచ్చి కూడా ఇన్ని నెలలు అయింది, ఇన్నిసార్లు అయింది, ఏది బయటపడలే. ఇంతవరకు ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నది. ఆడ ఉండవు, ఎవిడెన్సెస్ ఉండవు, ఆధారాలు ఉండవు, ఏది అన్ని అన్అఫిషియల్ గా ఉంటది ఏదన్నా జరిగినా. అందుకే ఏ ఆధారాలు ఉండవు, ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇట్లా మీడియాలో చర్చ దీనికోసమే ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి కాదు. విచారణకు సంబంధించి ఇంకొకటి కూడా, మరి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశం నేషనల్ హెరాల్డ్ కేసు ఎన్ని సంవత్సరాల నుంచి విచారణ జరుగుతుంది? మరి మోడీ గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు సోనియా గాంధీ ఫ్యామిలీని, రాహుల్ గాంధీ ఫ్యామిలీని? మొత్తం వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఇంతవరకు వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోలే? ఆ ముట్టుకోవాలంటే భయపడుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ గారి ఇంట్లో ఈడీ దాడి చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు సీజ్ చేసింది. ఇంతవరకు ఆ లెక్కేది మరి? ప్రధానమైనటువంటి సిద్ధాంతపరంగా కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటున్నటువంటి సిద్ధాంతం దేశవ్యాప్తంగా, ఒక కాంగ్రెస్ మంత్రి ఇంటికి వెళ్ళి ఈడీ దాడి చేసి వందల కోట్ల రూపాయలు సీజ్ చేసిర్రు. అది ఇంతవరకు వార్త, ఈడీ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి. ఈడీ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి అంటే పట్టుకొని ఉన్నారు, రేపు ఏమొచ్చినా ఏం చేద్దాం అనేది. ఇది అన్ని ఏంది మరి? ఒకటి రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసు ఉత్తుత్తగా చేసినట్టే, ఆయన ఇవాళ రేపు అరెస్ట్ చేస్తామనే దాకా అరెస్ట్ చేయలేదు. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటిది దాడి ఫస్ట్ లోనే ఏది రాష్ట్ర ఎలక్షన్లకి ఇక్కడ నుంచి పోవాల్సినటువంటి నిధులు అవి ఎలక్షన్ ఆయన్ని సీజ్ చేసిర్రు. దాన్ని ఇంతవరకు ప్రకటనే లేదు. ఏంటి ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు నాలుగా మీరు ఎప్పటి నుంచో కూడా ఫీల్డ్ లో కంటిన్యూ అవుతున్నారు. అసలు ఏంటి ఎలా చూడాలంటారు మరి? ఇప్పుడు వ్యవస్థలు సక్రమంగా వర్క్ చేస్తున్న ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయా? ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఏంటంటే దేశంలో రాజకీయ పరిస్థితులు అలా అయిపోయినాయి. కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఆయా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలే ఎవరైతే అధికారం చెలాయిస్తారో వాళ్ళే పవర్ఫుల్ అయినారు. కాబట్టి విచారణకు సంబంధించినటువంటి రాజకీయంగా ఎవరి తాళ్ళు ఆ టైంకి అట్లా ఉపయోగించుకొని బయటపడేటువంటి చూస్తున్నారే తప్ప మొత్తం చిత్తశుద్ధితోటి దేశాన్ని పరిపాలన చేయటం లేదు. అందుకే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని వ్యవస్థలలో అట్లా అయిపోయినాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశమే తీసుకుంటే, ఇప్పుడు మామూలు రాజకీయ నాయకులు అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు అనుకుంటాం. కానీ ఆల్రెడీ ఒక అధికారి స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద అలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా కూడా రెస్పాండ్ అవుతారు కదా. వాళ్ళు వచ్చి విచారణకు హాజరవుతున్నారంటే అక్కడ తప్పు జరిగిందని అనుకోవాలా, చేశారని అనుకోవాలా? అసలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది చేసేది ఎవరు చేస్తారు? అధికారులే కదా. ఇంటెలిజెన్సీ వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి చేస్తారు. వాళ్ళు నాకు ఈ సమాచారం జనరల్ గా నాకు ఈ సమాచారం కావాలని అడుగుతారండి రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్ గాని ముఖ్యమంత్రులు గాని. అవన్నీ వాళ్ళే రకరకాల సమాచారం తీసుకొని వస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ ఈ రోజు చెప్తున్నారు కదా, బండి సంజయ్ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు అలా పిఎలని అడుగుతున్నారు, ఏడిపోతుండ్రు అనేది. ఇప్పుడు కూడా అడుగుతారు రోజు. ప్రతి పార్టీ ఆఫీస్ దగ్గర ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంతమంది ఉంటారు. ప్రతి ఒక్క పార్టీ ఆఫీస్ కు 2-3 కేటాయిస్తారు ఇంటెలిజెన్స్. వాళ్ళు నిత్యం ఇదే పని, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంది. అవసరమైతే వీళ్ళు బీజేపీ ఉందనుకోండి, అప్పుడు బీజేపీ అధ్యక్షునితో డైరెక్ట్ మాట్లాడతారు. సిపిఐ సిపిఎం ఉందనుకోండి, డైరెక్ట్ వాళ్ళతో సార్ మీ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఏంది అని వీళ్ళు అడుగుతారు. ఎందుకంటే మనం రెగ్యులర్ చూసినటువంటి వాళ్ళం. కొందరు వేరే తిరిగి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కొందరు జర్నలిస్టుల ద్వారా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో లోపల రానియడం, ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే ఇంటెలిజెన్స్ బయట ఉండి ఏం మాట్లాడారు పాయింట్ టు పాయింట్ తీసుకుంటారు. ఇప్పుడు మినిస్టర్ క్యాబినెట్ మీటింగ్ అయింది అనుకోండి, క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత కూడా ఇన్సైడ్ ఏం జరిగింది అనే విషయం కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఏదో ఒక మంత్రి దగ్గరికి పోతారు, పోయి అడుగుతారు. మా జర్నలిస్టులు కూడా అట్లనే అడుగుతారు, ఇన్సైడ్ ఏం జరిగింది అని పోయి ఆయన అడుగుతారు. చెప్తారు, చెప్పని అది ఎట్లుంటుంది వాళ్ళు టాలీ చేసుకుంటారు. మళ్ళా అందరు మళ్ళీ 10 మందిని ఇట్లా అడిగి, అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ జరుగుతూనే ఉన్నటువంటి వ్యవహారం. నా పిఏని అడిగిర్రు, వీళ్ళు అడిగిర్రు అంటే సహజం. అది
ఇప్పుడు పిఎన్ జర్నలిస్టులు కూడా ఏం చేస్తారు, ఈ రోజు ఫోన్ చేస్తారు వాళ్ళ పిఏలకు, వాళ్ళకు ఉన్నటువంటి అటెండర్లకు ఫోన్ చేసి ఇవాళ సార్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయి, ఎటు పోతుండేదని తెలుసుకుంటుంటారు. ఇవన్నీ జనరల్ గా జరుగుతున్నటువంటి అంశాలు. మీరు ట్యాపింగ్ ఈ విచారణకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు మేజర్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్యాపింగ్ అనేది అన్అఫీషియల్ గా, గతంలో అఫీషియల్ గా కొన్ని జరిగేది. ఇందిరాగాంధీ ఉన్నప్పుడైతే అన్అఫీషియల్ గానే కదా జరిగింది, మంత్రిదే. ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు అయితే ట్యాపింగ్ చేస్తేనే పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పుడు. సేమ్ ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంకా అసలు విచిత్రం నిన్న జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్నది మొత్తం విని మొత్తం తీసుకొని మంత్రిని పిలిచి ముందర పెట్టింది అంటేనే పరిస్థితి ఎట్లుందో చూడండి. ఇది డెమోక్రసీ అనేది. అసలు జనరల్ గా వేరే టైంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉంటే విత్ హనుమంతరావు గారు ఇంకెవరు గతంలో ఉన్నట్టయితే అదే టైంలో సీఎం ఎంత వాయించే వాళ్ళు. రాహుల్ గాంధీ అర్థం కాదు. ఉపేంద్ర గారు ఫోన్ ట్యాపింగ్ మీద కంప్లైంట్ చేసి దాని చర్చకు వచ్చిందని చెప్పారు. నేనేమంటున్నంటే ఆ చర్చ జరిగిన తర్వాత ఆధారాలు బయట పెట్టి ఎవిడెన్స్ ఇవ్వమంటే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఆయన ఫోన్ సబ్మిట్ చేయమంటే పారిపోయిండు. నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ మీద కూడా అలాంటి ఎలిగేషన్ చేసిండు. తర్వాత భారత్ జోడో యాత్రలో ఆర్మీ మీద కానీ లేకపోతే చైనా ఏదో ఆక్రమిస్తూ అని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తే మొన్నటికి సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఇలాంటి లీడర్లు దేశానికి అవసరమా అని చెప్పి మరి భారతదేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ మీద ఫోన్ సబ్మిట్ చేయమంటే పారిపోతాడు. ఎలక్షన్ కమిషన్ మీద అడిగితే డేటా కానీ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటే అది పారిపోతాడు. ఊరికైనా ఫాల్స్ ఎలిగేషన్ చేసుకుంటూ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడిపోతా ఉంటాడు. ఇదంతా కూడా తెలంగాణ భారతదేశంలో ఎన్నికలు వచ్చినా ఓడిపోతాం కాబట్టి ఈజ్ లూజింగ్ కంట్రోల్ అన్నమాట. ఆ కంట్రోల్ లేక ఇష్టం వచ్చినట్టుగా ఎలిగేషన్ చేస్తున్న భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. వీళ్ళకి చేత కాదు, చేయలేదు. ఉపేంద్ర గారు డైరెక్టర్లు కొట్టుకున్నారు. సిబిఐ డైరెక్టర్లు ఎందుకు కొట్టుకున్నారు? మీరు రైతులకు క్షమాపణ చెప్పలేదా ఈ ప్రధానమంత్రి చేసిన తప్పులకు? మీరు ప్రధానమంత్రి రాహుల్ గారు తీసుకోవాలి. ఇంకా రాహుల్ గారు, ఉపేంద్ర గారు మీరు చెప్పండి, మీ పాయింట్ చెప్పండి ఉపేంద్ర గారు. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే చాలా ఫ్రూట్ఫుల్ చర్చ పెట్టినారండి. ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంది అంటే ఇప్పుడు సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, అది వాళ్ళు విచారణ చేస్తున్నారు. వాళ్ళు విచారణ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి బయట ఈ విషయాలు ఇది జరిగింది అది జరిగింది అని ఎప్పుడు కూడా ఏ ఆఫీసర్ కూడా చెప్పలేదు. చాలా నిజాయితీ పరులు కూడా అందులో ఉన్నారు. మంచిగా జరుగుతున్నది. కానీ ఈ ఎలిగేషన్స్ బయట వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మనందరం కూడా లాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది. రెండో అంశం ఏంటి అంటే మన బడేబాయ్ చోటేబాయ్ అని మన చాలా సార్లు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిర్రు. అదే విధంగా కిషన్ రెడ్డి నేను కలిస్తే బ్రహ్మాండమైన ఆకాశ హర్మాలు సృష్టిస్తాం, అద్భుతాలు సృష్టిస్తామని చెప్పినారు. ఇప్పుడు బడే సిబిఐ ఇక్కడ సిఐడి గాని సిట్ గాని ఈడీ గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఇద్దరు కూడా మేము తప్పు చేశామని అంటున్నారు. మీరు ఏం చేస్తారో చేయండి, మా తప్పేందో మా ఒళ్ళో పెట్టండి. రాహుల్ గారు సమయం అవుతుంది. ఏం చెప్తారు అంటే 20 నెలలు అయిపోయింది, ఇంకా సమయం ఎంత ఉంది? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారంటే ఒక నిమిషం. అమృత్ స్కామ్ లో మా ఈ ముఖ్యమంత్రి గారు ఎవరైతే వాళ్ళ బహుమర్దున్నాడో వారి యొక్క హస్తం ఉందని చెప్పి మా కేటీఆర్ గారు అన్ని ఆధారాలతో పోయి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఈటి వరకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని అనుకోవడానికి మనం లేదా? చెప్పండి, ఇద్దరు మీరు చేయండి, చేసి చూపించండి. మొత్తం నేను చెప్పేది వినండి, ఒక నిమిషం ఆగురి, టైం లేదా. అయితే మీ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి శిక్ష పడడం కన్ఫర్మ్, దాంట్లో ఎటువంటి టైం ఎట్లాంటి డోకా ఏం లేదు, పడుతుంది. మీరు వేచి చూడరు. కాకపోతే ఇదే డెబిట్ లో మళ్ళీ కూడా మాట్లాడుకుందాం. మనకు పడ్డాక కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. తర్వాత ఎవరెవరిని ఏడగక్కియాలో ఆడ దొక్కిస్తాడు, బరాబర్ అక్కిస్తాడు. అప్పుడు మనం మాట్లాడుకుందాం. నేను ఏమంటున్నా,
ఇప్పుడు విచారణ జరుగుతుంది, విచారణ జరగని పూర్తిగా జరగని దాని డెప్త్ గా తెలియని మరి ఎందుకంటే తెలిసినాక నువ్వు అదేంటి, ప్రభుత్వం ఎస్ అంటే ఎన్నాళ్ళీ నాన్సుడు అనేది ప్రధానంగా మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. ఎన్నాళ్ళీ నాన్సుడు బీజేపీ వాళ్ళు అడుగుతారు. రాహుల్ గారు విచారణలో ఉన్నది కాబట్టి నేను ఏం మాట్లాడనని చెప్పు. సార్ నేను ఒకటే నువ్వెట్లా అడుగుతున్నా, చెప్తావా? శిక్ష బీజేపీ పడుతుంది, అది వాళ్ళని పడుతుంది, ఇది పడుతుంది. విజయ్ నీకేం రైట్ ఉన్నది? దేశ ద్రోహులని నువ్వంటే అయిపోతుందా? ఎంతో మంది విచారణ అధికారులు ఎవరో చెప్పిర్రా? సిట్ ఏమైనా ప్రెస్ మీట్ ఎస్ ఎస్ మళ్ళీ టాపిక్ డైవర్షన్ వద్దులేదు. టాపిక్ డైవర్షన్ వద్దు. ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? వరుసగా ఒక్కొక్క దాని మీద నివేదికలు వస్తున్నప్పుడు ఎప్పుడు యాక్షన్ ఉంటుంది? ఎన్నాళ్ళు పడుతుంది? మోడీ గారికి చాతన కాదా? విజయ్ మాల్యా రావడానికి చాతన కాదా? అదే Right. విచారణ కోసం ఇప్పుడు ఈ రోజు విచారణ కోసం ఎక్కడో ఉన్న విదేశాలు ఉన్నప్పుడు ఈయన ప్రభాకర్ రావుని పట్టుకొచ్చిన